ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఎదుట నిత్యావసర సరుకుల పెరుగుదలకు నిరసనగా కార్యకర్తలు ప్రజలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా అధ్యక్షులు గాలిచంద్ర హాజరై ప్రసంగిస్తూ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేదవాడికి అందనంత దూరంలో ధరలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వం సామాన్యునిపై గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి భారం మోపిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలని, ధరలపై నియంత్రణ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, మస్తాన్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, ఈ దేశంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళన ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు, అందులో భాగంగా ఈరోజు బద్వేల్ RDO కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పారో, నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటాను, దానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను, బ్లాక్ మార్కెట్ వ్యవస్థను సమూలంగా నిర్మూలిస్తానని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. కానీ ఇవాళ 10 సంవత్సరాల మోడీ పాలనలో గ్యాస్ ధర 400 ఉన్నటువంటిది ఇవాళ 850 రూపాయలకు చేరింది. పెట్రోల్ ధర ఇవాళ 70 రూపాయలు ఉన్నటువంటిది 110 రూపాయలకు చేరుకునింది. 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ధర ఇవాళ 98 రూపాయలకు చేరుకునింది. బియ్యం ధర 20 రూపాయల నుంచి 80 రూపాయలకు చేరుకుంది. ఇంకొకటి ఆయిల్ ధరలు, పప్పు దినుసుల ధరలు, అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం పెరుగుతూ ఉన్నాయి. దీని ప్రభావం రవాణా ఛార్జీల పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంది. ఇంకోవైపు ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి ఒకవైపు చెబుతూనే, ఇంకోవైపు దేశంలో పేదరికంలో లేకపోతే ఆహార సూచీలో 128వ స్థానంలోకి పడిపోయింది ప్రపంచంలోనే. అంటే ఈ దేశంలో కటిక పేదరికాన్ని అనుభవించేటటువంటి పేద కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇంకోవైపు దేశంలో రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 15 కోట్ల మంది దేశంలో ఉంటే, మన రాష్ట్రంలో కూడా లక్షల మంది వాళ్ళ దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ జనగణన జరగకుండా కార్డులు పంపిణీ చేయడం కాదనేటువంటి కాలయాపన చేయడం వల్ల పేద కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తప్ప ఇప్పటికి పెళ్లిళ్ళు అయ్యాయి, కుటుంబాలు ఏర్పడినాయి, వాళ్ళు సపరేట్ జీవనం సాగిస్తూ ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయినారు, పెళ్లిళ్ళు అయినారు, వాళ్ళు సపరేట్ అయిపోయినటువంటి వాళ్లకు కార్డులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థను సుప్రీంకోర్టు కూడా మ్యాండేట్ జారీ చేసింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించడం లేదు. ఇంకోవైపు ఏమో రైతులు పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేక అవస్థపడతా ఉన్నారు. మాకు పెట్టుబడికి వచ్చే ఆదాయానికి పొంతం లేక ప్రతి ఏటా భారం పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉందని చెప్పి రైతాంగం ఒక పక్క పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ప్రజలు ఎక్కడా కూడా కొనుగోలు చేయాలంటే వస్తువులు ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. అంటే పండించే రైతుకు గిట్టుబాటు లేదు, కొనుగోలు చేసే ప్రజలకు ఆ ధరలు అందుబాటులో లేనటువంటి వ్యవస్థలో మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ, బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఇవాళ రాజ్యాన్ని శాసిస్తూ ఉంది, ప్రజాన్ని ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉంది. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి మోడీ సర్కార్ వాళ్ళ వంత పాడుతూ ఉన్నాడు, వాళ్ళ కుమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళు వేసే ఎంగిలి బెతుకులకు కక్కుర్తిపడి ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని
పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి, మార్చి కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరగబోతా ఉంది. ప్రభుత్వం దిగి రాకపోతే రేపు పొద్దున 6వ తారీఖున జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగేటువంటి ఆందోళన కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి